హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఒక ఎడ్యుకేటర్ ఒకే నియోజకవర్గంలో రెండు వేర్వేరు పార్టీల నుంచి వరుసగా 2 సార్లు ఎంపీ ఎలా అయ్యారు? అసలు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరు? ఆయన జీవితంలో జరిగిన ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆయన చిన్ననాటి జీవితాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం. 1983 ఏప్రిల్ 29 గుంటూరు జిల్లా పెదనందిపాడు. ఇక్కడే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ లావు రత్తయ్య గారు. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లిన విద్యావేత్త, విజ్ఞాన్ గ్రూప్ అనే పేరుని లక్షలాది మంది విద్యార్థులకు పరిచయం చేసిన వ్యక్తి. అలాంటి కుటుంబంలో పెరిగిన శ్రీ కృష్ణదేవరాయలు గారు చిన్నప్పటి నుంచే విద్య, క్రమశిక్షణ, నాయకత్వం వంటి విలువలని అలవర్చుకున్నారు. చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలనే ఆసక్తి ఆయనని విదేశాల వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ జర్నీ ఏంటో చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. అక్కడితో ఆగలేదు. ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ యూనివర్సిటీలో మీడియా స్టడీస్లో మాస్టర్స్ చేశారు. అబ్రాడ్లో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన భారతదేశానికే తిరిగి వచ్చారు. ఎందుకంటే తన కుటుంబం నిర్మించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేయాలని ఆలోచించారు. అబ్రాడ్లో హయ్యర్ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది. అదే విద్యారంగంలోకి అడుగుపెట్టడం. విజ్ఞాన్ అనేది ఒక కాలేజ్ మాత్రమే కాదు, అది ఒక పెద్ద ఎడ్యుకేషన్ సిస్టమ్. స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ, యూనివర్సిటీలు, స్టార్టప్ ఇంక్యుబేటర్లు, రీసెర్చ్ సెంటర్లు, ఈ మొత్తం వ్యవస్థలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైస్ చైర్మన్గా కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్య మాత్రమే కాదు, స్టార్టప్స్కి హెల్ప్ చేయడం, ఇన్నోవేషన్స్కి సపోర్ట్ ఇవ్వడం, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మెంటరింగ్ చేయడం కూడా ఆయన లక్ష్యాలలో భాగం. ఇక్కడి వరకు ఆయన పర్సనల్ జర్నీ చూసాం. ఇప్పుడు పొలిటికల్ జర్నీలోని కీలక మలుపును చూద్దాం. ఒక ప్రశ్న చాలా మందికి ఉంటుంది, విద్యారంగంలో విజయవంతంగా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అని. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చింది. అది ఆయన తొలి ఎన్నిక. కానీ మొదటి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని సాధించారు. ఇలా ఒక ఎడ్యుకేటర్ పార్లమెంట్ మెంబర్గా న్యూ జర్నీ స్టార్ట్ చేశారు. ఎంపీగా విజయం సాధించడం ఒక విషయం, కానీ పార్లమెంటులో ఆయన ఎలా పనిచేశారనేదే ఇప్పుడు చూద్దాం. ఎంపీగా ఆయన పార్లమెంట్లో చర్చల్లో పాల్గొన్నారు, ప్రశ్నలు అడిగారు, ప్రైవేట్ మెంబర్ బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. గుంటూరు మిర్చి బోర్డు, వరికపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్, వ్యవసాయం, విద్య, రహదారులు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై తన స్వరం వినిపించారు. అంతా సవ్యంగానే సాగుతున్నట్లు కనిపించింది. కానీ 2024లో ఆయన రాజకీయ జీవితంలో ఊహించని మలుపు వచ్చింది. 2024 జనవరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. చాలా మంది ఒక ప్రశ్న అడిగారు, పార్టీ మారితే ఓటర్లు మళ్ళీ గెలిపిస్తారా అని. కానీ 2024 ఎన్నికల్లో అదే నర్సరావుపేట నుంచి మరోసారి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. రాజకీయ నాయకుడిగా అందరికీ తెలిసిన ఆయన కుటుంబ సభ్యుడిగా ఎలా ఉంటారు? ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా కొంచెం తెలుసుకుందాం. ఆయన భార్య డాక్టర్ మేఘన కూరపాటి గారు. వృత్తిరీత్యా ఓ డాక్టర్. వారికి రతన్ దేవరాయలు అనే కుమారుడు కూడా ఉన్నారు. విద్య, కుటుంబం, రాజకీయాలు, ఈ 3 రంగాల్ని ఆయన తన జీవితంలో బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న, భవిష్యత్తు ఎటు వెళ్ళబోతుంది అని. 2029లో ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఇదే. 2029లో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మళ్ళీ నర్సరావుపేట నుంచి గెలుస్తారా? ఈ ప్రశ్నకి ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు, పనితీరు, ప్రజల అభిప్రాయం, స్థానిక సమస్యలు, రాష్ట్ర రాజకీయాలు, ప్రత్యర్థుల వ్యూహం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఆయనకి బలమైన రాజకీయ స్థానం ఉన్నప్పటికీ 2029 ఫలితాన్ని ముందుగానే నిర్ణయించలేమని ఈ విశ్లేషణ చెప్తుంది. ఇదే లావు శ్రీకృష్ణదేవరాయలు గారి లైఫ్ జర్నీ. కానీ ఈ స్టోరీ ఇక్కడితో పూర్తి కాలేదు. నెక్స్ట్ టైం కూడా ఆయన తన పొలిటికల్ కెరీర్లో సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. ఫైనల్గా ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటీషియన్స్ బయోగ్రఫీల కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.